అందరికీ నమస్కారం అండి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక బహిరంగ సభలో ఏమని వ్యాఖ్యానించారంటే, మేము మేనిఫెస్టోలో రైతు బంధు కింద, రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చాము. కానీ ఇక్కడికొచ్చాక తెలిసింది తెలంగాణ రాష్ట్రం చాలా అప్పుల్లో ఉంది, అందుకే మేము 12,000 మాత్రమే ఇస్తున్నాము అని. మళ్ళీ చేతకాన్నప్పుడు ఎందుకయ్యా మీరు హామీలు ఇచ్చారు? సీఎం అధికారం అంటే మామూలు విషయం కాదు కదా. అంటే నీకు అన్నీ తెలిసేయాలి, అంటే నీకు అన్నీ తెలిసి ఉండాలి కదా. ఆ మాత్రం కూడా తెలియదా నీకు? 10 సంవత్సరాలు పరిపాలిస్తే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. అది కూడా తెలంగాణ ప్రజల బాగు కోసము. అన్ని పథకాలకు హామీలు ఇచ్చిన అన్ని పథకాలకు వాళ్ళు నెరవేర్చారు. అందుకే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయింది. అది కూడా పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వాళ్ళే 1,00,000 కోట్ల రూపాయలు అప్పు మిగిల్చి ఉంది. అర్థమవుతుందా? నీకు ఆ మాత్రం కూడా తెలియదా? మీరు కొత్తగా ఏం హామీలు, మీరు ఇచ్చిన హామీలు ఏమీ మీరు నెరవేర్చలేదు. రైతు భరోసా కింద ఏమో, రైతు బంధు కింద ఏమో రైతు భరోసా ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చిందే మీరు ఇస్తున్నారు తప్ప మీరు ఇచ్చేది ఏం లేదు ఇక్కడ. అర్థమవుతుందా? తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉంది అని అంటున్నావు, కానీ ఎందుకు అంటున్నావు? నీకు అసలు సీఎం పదవి అంటే మామూలు విషయం కాదు కదా. నువ్వు ప్రతిసారి ఎక్కడ పోయినా అప్పుల్లో ఉందంటే ఆ అప్పిచ్చేటోడు ఎవరిస్తారు మన తెలంగాణ రాష్ట్రానికి? ఎవరు ఇవ్వరు కదా. మళ్ళీ మీకు ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళు చేసింది అప్పు, వాళ్ళు జేబు నింపుకోలేదు. వాళ్ళు తెలంగాణ రాష్ట్ర బాగు కోసం అప్పులు చేశారు. కానీ మీరు ఢిల్లీకి గులాంగిరి అయ్యి జేబులు నింపుతున్నారు. మీకు వాళ్ళకు చాలా తేడా ఉందండి. సీఎం గారు, కొంచెం అర్థం చేసుకోండి. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. కొత్తగా ఉండేది కానీ వాళ్ళది మీరు ఉన్న పథకాలే మీరు కంటిన్యూ చేయడం కాదు. మీరు ఇస్తాన్న హామీలు ఎక్కడ వెళ్ళిపోయినాయి? అవి చెప్పుకుంటూ పోతే ఒక రోజు పట్టదు. అర్థమవుతుందా? ఈ జనాలకు కూడా అర్థం కావాలని కోరుకుంటున్నాను. జై హింద్. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.